ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి దక్షిణ ప్రాంతీయ మండలి సదరన్ జోనల్ కౌన్సిల్లో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యమన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలని సూచించారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్కు ప్రతిపాదన చేశారు. డీలిమిటేషన్పై స్పష్టమైన హామీ ఇవ్వాలని సీఎం విజయ్ డిమాండ్ చేశారు. జీఎస్టీ రేట్ల నిర్ణయంలో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై దృష్టి పెట్టాలని సీఎం విజయ్ కోరారు. స్థానిక సంస్థలకు సిద్ధం కావాలని జనసేన శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చారు. పొత్తుల విషయం తాను చూసుకుంటాను అని చెప్పారు. ఎవరూ పార్టీ లైన్ దాటొద్దని స్పష్టం చేశారు. 2 గంటల సేపు జరిగిన శాసనసభాపక్ష భేటీలో పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు చికిత్స కోసం కేరళ వెళ్తున్నారు. అటవీ ప్రాంతాల రక్షణకు ఏపీ ప్రభుత్వం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. అడవుల పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు అత్యాధునిక సాంకేతిక కవచాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అడవిలో జరిగే ప్రతి కదలికను ఎప్పటికప్పుడు గమనించేందుకు అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు కానుంది అని చెప్పారు. కర్ణాటక పర్యటనలో భాగంగా అక్కడ ఉన్న అటవీ పరిరక్షణ విధానాలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ ఏపీలోనూ అలాంటి అధునాతన సాంకేతిక వ్యవస్థను తీసుకురావాలని స్పష్టం చేశారు. అడవుల్లో ఈ గస్తీ విధానాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. జగన్ కు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ పరీక్షల వ్యవస్థపై జగన్ కు కనీస అవగాహన లేదని ట్వీట్ చేశారు. ఏపీఎస్సీ, డిఎస్సీ రెండూ ఒకటే అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. పరీక్షల వ్యవస్థపై అవగాహన లేని వ్యక్తి ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అని సెటైర్లు వేశారు. డిఎస్సీకి, ఏపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి జగన్ అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక 2 పరీక్షలు ఒకటే అనుకోవడం అవగాహన రాహిత్యాన్ని తెలియజేస్తుంది అన్నారు. జగన్ కు పరీక్షల వ్యవస్థపై అవగాహన ఉంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో రైతుల్ని దగా చేశారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక 12,500 రూపాయలకు బదులు 7,500 ఇచ్చి అన్నదాతలను మోసం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వస్తే అన్ని అంశాలను చర్చిద్దామని జగన్ కు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి తన అజ్ఞానాన్ని బయటపెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా డిఎస్సీ పరీక్ష పెట్టలేదు. కానీ జగన్ మాత్రం తమ హయాంలో డిఎస్సీ పరీక్ష పెట్టామని చెప్పుకొచ్చారు. పైగా ఏపీఎస్సీని డిఎస్సీ అంటూ కొత్త పదాలను క్రియేట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ కు డిఎస్సీ, ఏపీఎస్సీకి తేడా తెలీదా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధానిలోకి ఎంట్రీకి మరిన్ని రోడ్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలియజేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో ఇతర రోడ్ల కనెక్టివిటీపై మంత్రి దృష్టి పెట్టారు. E13, E15, E1, E3 రోడ్ల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మంగళగిరి నుంచి అమరావతిలోకి ప్రవేశించే E15 రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలియజేశారు. రోడ్ల పనులకు ఆటంకాలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా జంధ్యాల రవిశంకర్ ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. తెనాలికి చెందిన జంధ్యాల రవిశంకర్ నాగార్జున యూనివర్సిటీలో న్యాయశాస్త్రం పూర్తి చేశారు. ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. గతంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్లు, గవర్నర్లకు న్యాయ సలహాదారుగా సేవలందించారు. వైసీపీ 3 రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా హైకోర్టులో వాదనలు వినిపించారు. 2023 నుంచి ఆయన సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మోదీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని సిపిఐ సీనియర్ నేత నారాయణ అన్నారు. జంతర్ మంతర్లో విద్యార్థుల ఆందోళనే దానికి నిదర్శనమని అన్నారు. మోదీ ప్రభుత్వంపై దేశవ్యాప్త ఉద్యమానికి సిపిఐ పిలుపునిచ్చిందని, ఆగస్టు 5 నుంచి 15 వరకు అన్ని రాష్ట్రాల్లో పాదయాత్రలు నిర్వహించామని అన్నారు. సెప్టెంబర్ 1న వేలాది మందితో సిపిఐ నేతలతో ఢిల్లీలో భారీ ర్యాలీని నిర్వహిస్తామని నారాయణ తెలియజేశారు. తాము ర్యాలీకి పిలుపునివ్వడంతో బుక్ చేసుకున్న రైళ్లను కేంద్రం రద్దు చేసిందని ఆరోపించారు. అయినా విద్యార్థులు, విద్యారంగ సమస్యలపై తమ ఉద్యమం ఉధృతం చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పారిశ్రామికవేత్త అగతా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చైర్మన్ మాదల శ్రీనివాసు హైకోర్టును ఆశ్రయించారు. 2+2 సెక్యూరిటీ కల్పించేందుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో మున్సిపల్ కాంట్రాక్టర్లు చేపట్టిన సమ్మె విరమించారు. ప్రభుత్వం జరిపిన చర్చలతో 350 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదలకు సంబంధించి మంత్రి నారాయణ హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్లు మెత్తబడ్డారు.
తక్షణమే 50 కోట్లు విడుదల చేయడంతో పనులు పునఃప్రారంభించారు. ఈ నిర్ణయంతో నగరంలో నిలిచిపోయిన మౌలిక సదుపాయాల పనులు వేగవంతం కానున్నాయి. తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యంపై హైకోర్టుకు ఏపీ పోలీసులు నివేదిక ఇచ్చారు. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 70 రోజులు కావడంతో దర్యాప్తు వివరాలు పోలీసులు కోర్టుకు సమర్పించారు. చిన్నారి అదృశ్యానికి సంబంధించి 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాలని, కానీ చిన్నారి ఆచూకీ గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారు అంటూ న్యాయవాది శ్రీకాంత్ పిలివేశారు. చిన్నారి ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. సత్యసాయి జిల్లా గాండ్లపేంట మండల మాజీ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు జగన్మోహన్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వంకలోలపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సతీష్ కుమార్, ఆయన తండ్రి శ్రీనివాసులు ఇంటిలోకి చొరబడిన వైసీపీ నేత వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇక వారిని గ్రామస్తులు, కార్యకర్తలు వచ్చి కాపాడారు. అనంతరం మాజీ ఎంపీపీ జగన్మోహన్ పై టీడీపీ కార్యకర్తలు గాండ్లపేంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలోనూ వైసీపీ నేత జగన్మోహన్ పలు అకృత్యాలకు పాల్పడ్డాడు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాలను కూడా ధ్వంసం చేశాడు. నెల్లూరు జిల్లా పునబాకలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తన అనుచరులతో కలిసి గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పునబాక గ్రామానికి చెందిన టీడీపీ శ్రేణులకు వైసీపీ నేతల మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ఆదిలక్ష్మి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరమని తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశామని, మంత్రి పదవిలో ఉన్నందున ఆమె నుంచి వివరణ కోరినట్లు చెప్పారు. వివరణ వచ్చిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ లో ప్రతి ఒక్కరూ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని మహేష్ గౌడ్ తేల్చి చెప్పారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరు బాధ్యత వహించాలి అనడం సరికాదు అన్నారు. నన్ను బాధ్యురాల్ని చేయడం సరికాదని, ఇది సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ నాయకత్వంపై తనకు గౌరవం ఉంది అన్నారు. ఈ అంశంలో నా ప్రమేయం లేదని గుర్తించాలని, నోటీసులు ఉపసంహరించుకోవాలని కొండా సురేఖ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోంది అంటూ రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ రాశారు. రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరుగుతోంది అని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక అవినీతి మంత్రిని కాపాడుకోవడం కోసం ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం పణంగా పెడుతోంది అని అన్నారు. ఇక హెచ్ఎండిఏ అమలవుతున్న వేలాది ప్రైవేటు ఆస్తులను ఏకపక్షంగా 22A జాబితాలో పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. రెవెన్యూ శాఖలో ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం ఇంత కుంభకోణం జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కొండా సురేఖ కూతురు సుష్మిత మాట్లాడిన దానిలో తప్పు లేదు అన్నారు. ముందు షోకాజ్ నోటీస్ రేవంత్ రెడ్డికి ఇవ్వాలి అన్నారు. రేవంత్ రెడ్డి మాటల వల్లే సుష్మిత అలా మాట్లాడారని అన్నారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డికి రాసిచ్చారా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల వల్లే కాంగ్రెస్ ఇలా తయారైంది అన్నారు. రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ విచ్ఛిన్నమైంది అన్నారు. క్రమశిక్షణ కమిటీ రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో ఉంది అని జీవన్ రెడ్డి ఆరోపించారు. జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం వల్ల వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల మీద కొన్ని చోట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన దృశ్యాలు తనను కలిచివేశాయి అన్నారు. విద్యార్థుల హక్కులను కాలరాయొద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నానని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జీవో 97ను వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా జొన్నాడలో ప్రభుత్వ పాఠశాలకు ప్రైవేట్ సంస్థ చేయూతనందించింది. జొన్నాడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి హిందూ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం తమ సొంత నిధులతో G+2 భవనాన్ని నిర్మించింది. కేటీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సహకరించిన హిందూ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం సొంత ఖర్చులతో ఆధునిక వసతులతో భవనాన్ని నిర్మించింది. కొత్తగా నిర్మించిన పాఠశాల భవనాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య ప్రారంభించారు. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే ట్రాఫిక్ ను సిపి సజ్జనార్ పరిశీలించారు. సాధారణ పౌరుల్లా రోడ్ నెంబర్ 45 జూబ్లీ చెక్ పోస్ట్ ఫిలింనగర్ మీదుగా బైక్ పై పర్యటించారు. కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ప్రస్తుతం సాఫీగా సాగుతోంది అని సజ్జనార్ అన్నారు. అన్ని జంక్షన్లలో సైన్ బోర్డులు ఏర్పాటు చేశామని, హెచ్ సిటీ ప్రాజెక్టు పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు సహకరించాలని కోరారు.
దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం వెంకటస్వామి విగ్రహ ఆవిష్కరణపై వివాదం చెలరేగింది. మంచిర్యాలలోని స్థానిక రైల్వే స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన వెంకటస్వామి విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వ్యతిరేక వర్గీయులు ఆవిష్కరించడం వివాదానికి కారణమైంది. జగన్మోహన్ రావు అనే వ్యక్తి స్థానిక కాంగ్రెస్ నేతలతో విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొంతకాలం క్రితం మంత్రి వివేక్ తన తండ్రి వెంకటస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్తో విభేదాల కారణంగా విగ్రహ ఆవిష్కరణ జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును వ్యతిరేకించే కాంగ్రెస్ నేతలు మంత్రి వివేక్ కు దగ్గరవుతున్నారు. గోదావరి నదిపై ఉభయ గోదావరి జిల్లాల వాసుల రాకపోకలు ఇవాళ్టి నుంచి పునః ప్రారంభమయ్యాయి. ఈ జిల్లాలను అనుసంధానం చేసే చించినాడ వశిష్ట వారధిపై భారీ వాహనాల రాకపోకలను అనుమతించడంతో పశ్చిమ గోదావరి, అంబేద్కర్, కోనసీమ జిల్లాల మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. గతేడాది కాలంగా ఈ వారధిపై భారీ వాహనాలను అనుమతించకపోవడంతో విద్యార్థులు, వ్యాపారులు రవాణాకు ఇబ్బందులు పడ్డారు. ఇక ఎట్టకేలకు భారీ వాహనాలకు అనుమతి ఇవ్వడంతో రాకపోకలు మొదలయ్యాయి. పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల, అంగన్వాడీ సెంటర్లు, బాలుర పాఠశాల, బీసీ గురుకుల కళాశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు మురిగిపోవడం, ఎండిపోవడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ పాటించడం లేదని ఉపాధ్యాయులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ గురువారం శ్రమదానం, సమిష్టి భోజనం కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి జిల్లా జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జీహెచ్ఎంఓ తుకారాం నాయక్ పరిశీలించారు. ఇక పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారానే వ్యాధులను అరికట్టవచ్చు అని తుకారాం నాయక్ తెలియజేశారు. ఇక ఆసుపత్రిలో అపరిశుభ్రత నెలకొనడంపై సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె 11వ రోజుకు చేరుకుంది. చెవిలో పూలు పెట్టుకుని వినూత్న రీతిలో డాక్టర్లు తమ నిరసన కార్యక్రమం కొనసాగించారు. ప్రభుత్వ ప్రెస్ రిలీజ్ పై తాము అసంతృప్తితో ఉన్నామని, ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదు అని అంటున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. 13వ వార్డులోని రోడ్డుపై సిపిఎం నేతలు, స్థానికులు వరి నాట్లు వేశారు. రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి 6 నెలలు అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన నిర్వహించారు. వర్షాలకు రోడ్డు బురదమయంగా మారింది అన్నారు. వెంటనే రహదారి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి ధాన్యం కొని డబ్బులు ఇవ్వకుండా ట్రేడర్ ముఖం చాటేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కడతాల్లో జరిగింది. రావిచేడు గ్రామానికి చెందిన ట్రేడర్ మారేపల్లి పవన్ రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేశాడు. నమ్మకంగా ధాన్యం కొన్న వారం 10 రోజులకు డబ్బులు ఇచ్చేవాడు. ఈ రకంగా రైతులకు నమ్మకం కలిగించి గతేడాది 30 మంది రైతుల నుంచి ధాన్యం కొన్నాడు. రైతులకు డబ్బులు ఇవ్వకుండా హైదరాబాద్కు మకాం మార్చేశాడు. పవన్ మోసాన్ని గ్రహించిన రైతులు లబోదిబోమంటూ మీడియాను ఆశ్రయించారు. తమ డబ్బులు ఇప్పించండని వేడుకుంటున్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్ వాసులను దోమలు వణికిస్తున్నాయి. గుంపులు గుంపులుగా దోమలు తిరుగుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి. ఇక దోమలతో డెంగ్యూ, మలేరియా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది అంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కళ్ళాకల్ గ్రామంలో 7 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన వివాదంపై హైదరాబాద్కు చెందిన కాసుల మహాలక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే భూమిని కొనుగోలు చేసినట్లు తెలియజేశారు. అయితే తాము తప్పుడు ఆధారాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నామని ఆరోపిస్తూ కాళ్లకల్కు చెందిన మల్లారెడ్డి, నాగిరెడ్డిలు రాజకీయ పలుకుబడితో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మహాలక్ష్మి ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులను అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని మహాలక్ష్మి కోరారు. స్థానిక పోలీసుల సహకారంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం ఫతే దర్వాజా ప్రాంతంలోని దుకాణాలను కూల్చివేసింది. టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీతో ఫతే దర్వాజాకు వచ్చి రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న దుకాణాలను కూల్చివేశారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం గుట్ల ఉమ్మడివరంలో గ్రామ సచివాలయానికి యజమాని తాళం వేశారు. 25 నెలల నుంచి అద్దె చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని యజమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దె బకాయి 75,000 రూపాయలు చెల్లించే వరకు తాళం తీయబోను అని చెప్పడంతో సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయంలోనే పడిగాపులు కాశారు. పనుల కోసం వచ్చిన గ్రామస్తులు సిబ్బంది అవస్థలు చూసి వెనుదిరిగి వెళ్లిపోయారు. మండల డిప్యూటీ ఎంపీడీఓ రామలింగేశ్వరరావు సచివాలయానికి వెళ్లి అద్దె చెల్లించడంతో యజమాని తాళం తీశారు. వికారాబాద్ జిల్లా పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ దగ్గర గందరగోళం నెలకొంది. ముందస్తు సమాచారం లేకుండా 2 ప్రధాన గేట్లకు తాళాలు వేశారు.
దీంతో కూరగాయలతో మార్కెట్కు వచ్చిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గేట్లకు తాళాలు వేసి ఉండడంతో ఆందోళన చేశారు. వేలం ప్రక్రియ సమయం మించిపోవడంతో చేసేదేమీ లేక కూరగాయల బస్తాలతో రైతులు నిరాశగా వెనుదిరిగారు. తూర్పుగోదావరి జిల్లా పల్లంట్లలో చిట్టీల పేరుతో భార్యాభర్తలు భారీ మోసం చేశారు. సుమారు 2 కోట్ల రూపాయల చిట్టీల సొమ్మును దోచుకొని పరారయ్యారు. పల్లంట్ల గ్రామంలో కిరాణా షాప్ నడుపుతున్న కొనకళ్ల శ్రీనివాసరావు, అతడి భార్య పార్వతి వ్యవసాయ పనులు చేసుకునే మహిళల దగ్గర అధిక వడ్డీలు చెల్లిస్తామంటూ చిట్టీల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారు. రోజులు గడుస్తున్నా వడ్డీ సొమ్ము చెల్లించకపోవడంతో భార్యాభర్తలపై బాధితులు ఒత్తిడి తెచ్చారు. డబ్బులు చెల్లించేస్తామని నమ్మబలికి రాత్రికి రాత్రే కుటుంబంతో సహా పరారయ్యారు. మోసపోయామని గ్రహించిన బాధితులు దేవరపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంబాల శ్రీనివాసరావు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి కానుక రాజానగరంలో కొనసాగుతోంది. జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లోని 50 గ్రామాలకు చెందిన మహిళలకు 4,000 బంగారు వరలక్ష్మి రూపులు, ఇక 90,000 పట్టు చీరలు కంబాల శ్రీనివాసరావు పంపిణీ చేశారు. సనాతన ధర్మ గొప్పతనాన్ని సామాన్య మహిళలకు వివరించడంతో పాటు ప్రధాని మోదీ చేస్తున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నానని కంబాల శ్రీనివాసరావు తెలియజేశారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 15 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1.65 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. నిన్న హుండీల లెక్కింపు నిర్వహించగా 1,65,14,515 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలియజేశారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 116 గ్రాముల బంగారం, 2 కేజీల 185 గ్రాముల వెండితో పాటు విదేశీ కరెన్సీ కూడా లభించినట్లు ఈవో తెలియజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఓ భక్తురాలు భారీ విరాళం ప్రకటించారు. విజయవాడకు చెందిన తవ్వా పుల్లమ్మ అమ్మవారి ఉత్సవాల కోసం 141 గ్రామాల బంగారు హారాన్ని విరాళంగా ఇచ్చారు. ఆభరణం విలువ సుమారు 21 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు తెలియజేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో గత 4 రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక పత్తి పంట గట్టెక్కినట్లేనని భావిస్తున్నారు. ఎల్నినో కారణంగా గత 2 నెలలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్పపీడన ప్రభావంతో అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలకు ఎండిపోతున్న దశలో ఉన్న పంటలన్నీ ఒకసారిగా జీవం పోసుకున్నాయి. మధిర నియోజకవర్గంలో ఈసారి పత్తి 84,000 ఎకరాలు, వరి 18,000 ఎకరాలు, మిరప 2,000 ఎకరాల్లో సాగు చేశారు. ప్రకృతి అనుకూలించడంతో పైర్లు పచ్చగా మారాయని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుక్కకు విచిత్రమైన కష్టం వచ్చింది. తెలిసి వచ్చిందో తెలియక వచ్చిందో తెలియదు కానీ ఇరకాటంలో పడింది. ర్యాలీ కింది భాగంలో ఇరుక్కుపోయి రాత్రి నుంచి బయటకు రాలేక అవస్థలు పడింది. ఈ సంఘటన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఐపీఎస్ క్వార్టర్స్ పక్కన ఉన్న మైదానంలో జరిగింది. ఇక జీహెచ్ఎంసీ డాగ్ స్క్వాడ్కి ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ట్రాలీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రైస్ మిల్లర్లపై పౌర సరఫరాల శాఖ కొరడా జల్పించింది. ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాల్సిన 20 మంది రైస్ మిల్లర్ల యజమానుల జాబితాను ఈడీకి ఇచ్చింది. హవాలా రూపంలో డబ్బులు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరిపించాలని ఈడీ. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 2024-25 సీజన్కు సంబంధించి మొత్తం 5,717 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కొరత విలువ 13.65 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. అదేవిధంగా 2022-23 సీజన్కు సంబంధించి మరో 2,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరతను గుర్తించారు. దీని విలువ 4.77 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. 2 సీజన్లలో కలిపి మొత్తం 7,717 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొరత విలువ సుమారు 18.42 కోట్లు ఉందని అధికారులు తెలియజేశారు. ఏసీబీ అధికారిని అంటూ ప్రభుత్వ అధికారికి 10 లక్షల టోక్రా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్ఎన్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లారెడ్డికి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. తన పేరు నరేందర్ రెడ్డి అని పరిచయం చేసుకున్న సైబర్ నేరస్తుడు హైదరాబాద్ ఏసీబీ విభాగంలో పనిచేస్తున్నాను అంటూ నమ్మించాడు. నీపై ఏసీబీకి అవినీతి ఫిర్యాదు వచ్చింది అంటూ బెదిరించాడు. త్వరలో ఆకస్మిక ఏసీబీ దాడులు జరుగుతాయని, దాడులు ఆపాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. భయంతో బాధితుడు పలు దఫాలుగా 10 లక్షలు బదిలీ చేశాడు. మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించాడు. పోగొట్టుకున్న చోరీకి గురైన సెల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ సహాయంతో గుర్తించి రికవరీ చేయడంలో మల్కాజిగిరి పోలీసులు సఫలమయ్యారు. కమిషనరేట్ పరిధిలోని 29 పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ మిస్సింగ్ చోరీ కేసులో 7 నెలల్లో
1834 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు పోలీస్ కమిషనర్ సుమతి తెలియజేశారు. గుర్తించిన ఫోన్లను పోలీస్ స్టేషన్ల వారీగా సంబంధిత యజమానులకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. పోగొట్టుకున్న ఫోన్ దొరికే వరకు రికవరీ ప్రక్రియ కొనసాగుతుందని సిపి సుమతి స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎగువ అహోబిలంలోని అటవీ ప్రాంతంలో తప్పిపోయిన భక్తుల ఆచూకీ లభ్యమైంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి ప్రొద్దుటూరుకు చెందిన 7 భక్తులు అడవిలో కాలినడకన వెళ్తుండగా భారీ వర్షం కురిసింది. దీంతో చీకట్లో భక్తులు దారి తప్పిపోయారు. దైవ దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వెళ్లకపోవడంతో పాటు సెల్ ఫోన్లు పనిచేయకపోవడంతో భక్తులు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటవీ శాఖ అధికారులతో కలిసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి 7 భక్తుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక రాఘవేంద్ర నగర్కు చెందిన వెంకటేష్ శెట్టి అనే వ్యక్తి 2 రోజుల క్రితం కుటుంబ సభ్యులతో బెంగళూరు వెళ్లారు. నిన్న ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. బీరువాలోని 4 తులాల బంగారం, 2 లక్షల రూపాయల నగదుతో పాటు బైక్ చోరీ చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల మంత్రాలయంలో వరుసగా జరుగుతున్న చోరీలపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ అపార్ట్మెంట్లో దారుణం జరిగింది. లిఫ్ట్లో చిక్కుకుని మహిళ మృతి చెందింది. బయటకు వచ్చే క్రమంలో లిఫ్ట్ ఒక్కసారిగా కిందికి వెళ్లిపోయింది. దీంతో మహిళ విలవిల్లాడింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. టిప్పర్ లారీ ఫుట్పాత్ పైకి దూసుకు వెళ్లిన ఘటన హైదరాబాద్ అంబర్పేటలో జరిగింది. అదే సమయంలో ఫుట్పాత్ పై కూర్చున్న వ్యక్తికి త్రుటిలో ప్రమాదం తప్పింది. అయితే లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు అని స్థానికులు ఆరోపించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కర్నూలు జిల్లాలో విషాదం జరిగింది. తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడు మరణించాడు. తల్లి చనిపోయిన 14 రోజులకే చిన్న కొడుకు కూడా దూరం కావడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదోని మండలం ఇస్వి గ్రామానికి చెందిన ధర్మన్న భార్య విజయలక్ష్మి అనారోగ్యంతో ఈ నెల 7న మృతి చెందారు. తల్లి మరణంతో 2 కుమారులు తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. ఇక ఈ క్రమంలో చిన్న కుమారుడు దేవేంద్ర బుధవారం అకస్మాత్తుగా అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో దేవేంద్ర మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి కొడుకు వరుస మరణాలతో కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయింది. భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజోరి కోయిజుమి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. షింజోరో కోయిజుమికి భారత సైన్యాధిపతి జనరల్ ధీరజ్ సేద్, నావికాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ స్వాగతం పలికారు. అనంతరం మానేక్ షా సెంటర్లో సైనిక వందనం సమర్పించారు. భారత్, జపాన్ రక్షణ మంత్రులిద్దరూ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసే వ్యూహాత్మక దిశగా చర్చలు జరిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతపై ఇరువురు నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వందే మాతరంలోని 2 చరణాలను మాత్రమే పాడాలని తీర్మానించిన కాంగ్రెస్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దేశద్రోహ నిర్ణయం తీసుకుంది అన్నారు. 1937లో ముస్లింలను బుజ్జగించడం కోసం వందే మాతరాన్ని విభజించి దేశ విభజనకు కాంగ్రెస్ పునాది వేసింది అన్నారు. కానీ మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ నిర్ణయాన్ని సరిదిద్దింది అన్నారు. కానీ కాంగ్రెస్ రాహుల్ నాయకత్వంలో 1937 తీర్మానాన్ని అమలు చేస్తుంది అని మండిపడ్డారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశం ఏకం కావాలని, వారి బుజ్జగింపు రాజకీయాలు పనిచేయవని తెలియజేయాలి అన్నారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని బీజేపీ ఖండిస్తుంది అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ విర్రవీగుతున్న చైనాకు ఇటానగర్కు చెందిన ఓ చిన్నారి తన ముద్దు మాటలతో గట్టి సమాధానం ఇచ్చింది. తమని చైనీస్ అని పిలవొద్దని, తాము భారతీయులమని ముద్దుగానే అయినా స్ట్రాంగ్గా చెప్పింది. చైనీస్ అని పిలిస్తే కోపం వస్తుందని, తమని ఇండియన్స్ అని పిలవాలి అంటూ విజ్ఞప్తి చేసింది. చిన్నారి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చిట్టి తల్లి దేశభక్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిన్న వయసులోనే ఆమె చూపిన స్పష్టమైన దేశభక్తికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో వీధి కుక్కల సమస్యపై ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. కుక్కల బెడదను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఏకంగా కుక్క వేషధారణలో కలెక్టరేట్కు వచ్చి ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో పాల్గొన్నాడు. అతడి వేషధారణ చూసి అధికారులు, స్థానికులు అవాక్కయ్యారు. పలువురు తమ మొబైల్ ఫోన్లలో ఈ ఘటనను వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. తమిళనాడుకు చెందిన మురుగన్ అరుదైన ప్రపంచ రికార్డు సాధించారు. భారతీయ తేనెటీగలతో తన ముఖాన్ని పూర్తిగా కప్పుకున్నారు. ఇక అలా 5 గంటల 3 నిమిషాలు ఉండి మురుగన్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ అద్భుతమైన ఘటన చైనా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. మురుగన్ లక్ష్యం కేవలం రికార్డు సాధించడం మాత్రమే కాదు, తేనెటీగల పెంపకం గురించి రైతులకు అవగాహన పెంచాలి అని భావించారు. తేనెటీగల పెంపకం ఉపాధికి మంచి మార్గమని, దీని వ్యాపారంగా కూడా అభివృద్ధి చేసుకోవచ్చని మురుగన్ సూచించారు. H1B కార్మికుల లక్ష్యంగా అమెరికా సర్కార్ మరో ప్రతిపాదన సిద్ధం చేస్తోంది. రిఫండబుల్ ట్యాక్స్ క్రెడిట్లను
పరిమితం చేయాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. చట్టబద్ధమైన ఇమిగ్రేషన్ హోదా లేని వలసదారులు, నిర్దిష్ట విదేశీయులకు 4 ప్రధాన ఫెడరల్ ట్యాక్స్ క్రెడిట్ల రిఫండబుల్ భాగాలను అందకుండా పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త నిబంధనల వల్ల భారతీయ H-1B కార్మికులపై ప్రభావం పడొచ్చు అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నూతన ప్రతిపాదన ప్రకారం అడాప్షన్ ట్యాక్స్ క్రెడిట్, చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్, అమెరికన్ ఆపర్చునిటీ ట్యాక్స్ క్రెడిట్, ఎర్న్ ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్ వర్తించే 4 ట్యాక్స్ క్రెడిట్లపై